కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి వ్యవహారం సమసిపోయింది. సీనియర్ అధికారితో విచారణకు చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఉద్యోగుల ఆందోళనను విరమించారు. సోమవారం నుంచి జరపాలనుకున్న వర్క్ టు రూల్ ఆందోళనను విరమిస్తున్నట్లుగా ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన రెవెన్యూ ఉద్యోగులు బాధితురాలు వనజాక్షి ముసునూరు రీచ్ గొడవపై చర్చించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా హాజరయ్యారు. ఇరు వర్గాలతో విడివిడిగా సమావేశమైన చంద్రబాబు ఇద్దరి వాదనల్ని విన్నారు. మహిళా అధికారిపై దాడి చేశారని ఉద్యోగ సంఘాలు వాదించగా ఇసుక రీచ్ కృష్ణా జిల్లా పరిధిలోకి రాదని చింతమనేని చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నానని చింతమనేని చెప్పడం ఉద్యోగ సంఘాలు శాంతించాయి. ఈ ఘటనపై ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు రెవెన్యూ ఉద్యోగుల సంఘం చర్చల అనంతరం చెప్పింది. తహసీల్దార్పై దాడి ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారని, సరిహద్దుల్లోని రీచ్లపై స్పష్టత ఇస్తామని చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. మా తహసీల్దార్ గారి మీద మా ఉద్యోగుల మీద దాడి చేశారని మేము చెప్తున్నాం. చర్యలు తీసుకోవాల్సిందని చెప్తున్నాం. కాబట్టి కేసు రిజిస్టర్ అయినాయి. అవి ఏం ఒట్టిగా ఏం పోవు. రేపు మళ్ళా విచారణ కమిటీ వస్తుంది. అవన్నీ అవుతాయి. దాని మీద తప్పనిసరిగా రావాల్సిన కమిటీ వచ్చిన తర్వాత ఎవరి మీద చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టారు. దాన్ని ఒకసారి సర్వే చేయించి ఎవరి బౌండరీలోకి వస్తుంది ఏంటో నేస్తామన్నారు. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని విచారణ కమిటీలో వేసి నిజ నిర్ధారణ చేసి దోషులు ఎవరైనా సరే శిక్షిస్తారని మాకు హామీ ఇచ్చారు. సీఎం హామీతో సోమవారం నుంచి జరపాలనుకున్న వర్క్ టు రూల్ ను విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. కమిటీ ముందు తమ వాదనలు వినిపిస్తామన్న ఉద్యోగులు సీఎం హామీ మేరకే ఆందోళనలు విరమిస్తున్నట్లు చెప్పారు. మొత్తం మీద చంద్రబాబుతో భేటీ తర్వాత రెవెన్యూ ఉద్యోగులు మెత్తబట్టడంతో వివాదం పూర్తిగా సద్దుమణిగినట్లే.